దశాబ్ద కాలం పైగా వాహన చోదకులకు నరకం చూపిస్తున్న ఆ 2 రోడ్ల నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమైన క్రమంలో ఆ గొప్పతనం మంత్రివర్యులదేనని ఓ యూట్యూబర్ చూపిన అత్యుత్సాహం ఆర్ఎండ్బి అధికారులు వివరణ ఇచ్చుకునే పరిస్థితికి దారితీసింది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని తెనాలి చందోలు రోడ్లో తెనాలి మండలము పెదరావూరు నుండి కూచిపూడి వరకు 3 కిలోమీటర్ల రోడ్డు, అదేవిధంగా తెనాలి మండలం అంగలకుదురు నుండి చున్నూరు మండలం దండమూడి వరకు ఉన్న 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం విషయంలో 2017లో ఆ వర్కులకు శాంక్షన్ చేసినటువంటి నిధులతో పనులు పూర్తి కాని పరిస్థితి గత వైసీపీ పాలనలో చూశాం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎన్నికల వాగ్దానమైన ఆ 2 రోడ్ల నిర్మాణ విషయంలో టెక్నికల్ ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు, పాలనాపరమైన సమస్యలు అధిగమించుకొని ఎట్టకేలకు రోడ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ విషయంలో ఓ యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన వీడియోలో ఉన్న సమాచారం పట్ల ఆర్ఎండ్బి అధికారులు మంగళవారం తెనాలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలపై ఖండన ఇచ్చారు. ఈ సందర్భంగా బాపట్ల ఆర్ఎండ్బి ఏఈ వేణుగోపాల్ మాట్లాడుతూ, బాపట్ల ఏఈగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల కాలంలో అసంపూర్తిగా ఉన్న వర్కులు పరిశీలిస్తే తెనాలి చందోలు రోడ్, అంగలకుదురు, దండమూడి రోడ్డు వర్కులు శాంక్షనే అసంపూర్తిగా ఉన్నాయని, ఈ 2 వర్కుల విషయమై వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అనేక పర్యాయాలు తనతో చర్చించినట్లు తెలిపారు. పాత టెండర్ ధరలకే వర్కులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితిలో ఎమ్మెల్యే ఆనందబాబు చొరవ తీసుకుని కాంట్రాక్టర్ల పాత రేటుకు ఒప్పించడం వల్లనే వర్కులు మొదలైనట్లు తెలిపారు. ఇదే అంశాన్ని ఆర్ఎండ్బి గుంటూరు ఈఈ విశ్వనాథ్ రెడ్డి, బాపట్ల టీఈ అరుణ మీడియాకు వివరించారు. ఆ 2 రోడ్ల నిర్మాణం పాత రేట్లకే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి చేయడం వెనుక ఎమ్మెల్యే ఆనందబాబు చొరవ, ఆసక్తి మాత్రమేనని స్పష్టం చేశారు. తెనాలి ఆర్ఎండ్బి డిఈ రాజన్న మాట్లాడుతూ, తనను ఇంటర్వ్యూ చేసిన యూట్యూబర్ తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఆ 2 రోడ్ల నిర్మాణంలో వేమూరు ఎమ్మెల్యే ప్రమేయం లేదని తాను చెప్పలేదన్నారు. వాస్తవ పరిస్థితిని వివరించారు. కాగా తెనాలి చందోల్ రోడ్లో తెనాలి నియోజకవర్గంలో 40 మీటర్లు మాత్రమే ఉందని, అంగలకుదురు దండమూడి రోడ్లో చావవారిపాలెం వరకు తెనాలి నియోజకవర్గం అని, మిగిలింది బాపట్ల డివిజన్లో ఉందన్నారు. దశాబ్ద కాలం తర్వాత కూటమి ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన ఆ 2 రోడ్ల నిర్మాణ పనులు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చొరవతోనే ప్రారంభమయ్యాయని యూట్యూబర్ అత్యుత్సాహ ప్రచారంలో నిజం లేదన్నారు. సారు ఎమ్మెల్యే గారు ఈ సారు డిస్కషన్ ఈ 2 వర్కుల గురించే డిస్కస్ చేశాడు. మా నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎంతో ఇబ్బందులు ఉన్నాయి, ఈ 2 వర్క్స్ గురించి మీరు తొందరగా కంప్లీట్ చేయాలని నాకు సారు నన్ను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను మా ఎస్సీ గారు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు మేము ఈఎన్సీ గారిని 2 టైమ్స్ కలిసాము. ఇదే విషయంలో ఈఎన్సీ గారి ఛాంబర్లో కలిసి అన్ని ఏ విధంగా చేయాలనేది అంతా డిస్కస్ చేశాము. మా ఎస్సీ గారు మేము నెక్స్ట్ ఎవరు దాన్ని అవి పాత రేట్లకే చేయాలి, కొత్త రేట్లు అగ్రిమెంట్ రేట్లు కొత్తవి ఇవ్వడానికి లేదు, ఆ పాత రేట్లకు చేయాలందువలన కాంట్రాక్టులను అందరినీ సంప్రదించాము, ఎవరు ముందుకు రాలేదు. ఆ టైంలో మేము ఎమ్మెల్యే గారిని పర్సనల్గా కలిసేసి గౌరవ ఎమ్మెల్యే గారిని పర్సనల్గా కలిసేసి చెప్పాము, ఈ విధంగా ఉంది సార్, ఇట్లా మనం పాత రేట్లో చేయాలి, కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదని చెప్పాము. అప్పుడు ఎమ్మెల్యే గారు మేము రిక్వెస్ట్ చేసాము ఎమ్మెల్యే గారిని, మీరు చొరవ తీసుకొని మీరు కాంట్రాక్టులతో మాట్లాడండి, పాత రేట్లకు చేసే విధంగా వాళ్ళని ఒప్పించండి అని మేము రిక్వెస్ట్ చేశాము. ఎమ్మెల్యే గారు ఆ మర్నాడు మళ్ళీ మా దగ్గరికి 2 కాంట్రాక్టులను పంపించారు. వాళ్ళు తమ అంగీకారం తెలిపారు పాత రేట్లకు చేస్తామని చెప్పేసి. అంటే ఆ పాత రేట్లు 10 years బ్యాక్ రేట్స్, దాని తమ అంగీకారం తెలిపారు. ఆ ఎమ్మెల్యే గారి చొరవతోనే ఆ వర్క్స్ 2 వర్క్స్ గౌరవ ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారి చొరవతోనే 2 వర్క్స్ శాంక్షన్ అయ్యాయి. అంటే మళ్ళా తిరిగి ప్రారంభించడానికి అవకాశం జరిగింది. నా పేరు విశ్వనాథ్ రెడ్డి అండి, గుంటూరు ఆర్ఎండ్బి ఈఈ. యాక్చువల్గా ఇది బైఫర్కేషన్ ముందు ఇదంతా మొత్తం తెనాలి డివిజన్ మీద అది బాపట్లకి వెళ్ళిందండి. వర్క్ అయితే మా కంట్రోల్లో లేదు. టోటల్ ఇది అంగలకూతురు నుంచి దండమూడి వరకు అది మొత్తం 10 కిలోమీటర్లు. ఆ వర్క్ అంతా బాపట్ల డివిజన్లో ఉంది. కాకపోతే ఇప్పుడు బైఫర్కేషన్ మనకి 2.2 km అంటే అంగలకూతురు నుంచి చవావారిపాలెం వరకు మా డివిజన్లో ఉంది. కానీ పని మటుకు మొత్తము బాపట్ల డివిజన్లో ఉంది. అది చాలాగా అతని కాంట్రాక్టర్కి బిల్స్ పెండింగ్ ఉన్న దానివల్ల అతను చేయలేకపోయిన దానివల్ల బాగా చాలా ఇబ్బందిగా గోతులన్నీ ఎక్కువ పడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ధర్నా కూడా చేస్తున్నారు. దాని గురించి కూడా మనము పలుమార్లు ఎస్సీ గారి ద్వారా ఈఎన్సీ గారిని కూడా కలిసినాం. అట్నే ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళి కలిసి దాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలని పలుమార్లు డిస్కషన్ జరిగి తర్వాత ఎవరు కాంట్రాక్టర్లకు ముందుకు రాకపోయేతలకే ఆ పాత రేట్లకు చేయడానికి ఎవరు రావట్లే ముందుకు.
అందుకని ఒక కాంట్రాక్టర్ ఆ పాత రేట్లకి ముందుకు వచ్చి చేసిన దానివల్ల అది ఇప్పుడు స్టార్ట్ అయింది. అదంతా అట్లా అది ఎమ్మెల్యే గారు ఒక వేరే కాంట్రాక్టర్ని పాత రేట్లకి ఒప్పించి అది చేయగలిగిన దానివల్ల పని ముందుకు సాగింది. అంగల్కూతురు నుంచి దండమూడి రోడ్డు బాగా డ్యామేజ్ ఉన్న కారణంగా చావాపాలెంలో ఆగస్టు మొదటి వారంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని వివరణ కోరుతూ తెనాలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ గారు నన్ను వివరణ అడిగాడు. ఆ వివరణ చెప్పే క్రమంలో కొంత నా వైపు నుంచి పొరపాటు జరిగింది. దానికి నేను దాన్ని తీవ్రంగా వెనక్కి తీసుకుంటున్నాను. ఆ చెప్పే క్రమంలో గౌరవ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారు ప్రమేయం లేదని నేను ఎక్కడ చెప్పలేదండి. వాస్తవంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి ఎన్నోసార్లు ఈఎన్సీ గారిని కానీ ఎస్సీ గారిని కానీ మాట్లాడి తర్వాత ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో కూడా పలు దఫాలు చర్చించి ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా దాన్ని పూర్తి చేయడానికి ఎంతో సహకారం చేశారు. చాలా శ్రమ తీసుకున్నారు. ఏదైతే సోషల్ మీడియాలో తప్పుగా సారు ప్రమేయం లేదని నేను అనలేదు, బట్ తప్పుగా వెళ్ళింది కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. సారు ఎంతో కృషి చేయడం వల్ల మన అంగల్కూతురు దండమూడి రోడ్డు కానీ తెనాలి చందోల్ రోడ్డు కానీ ఈరోజు మనం వర్క్ స్టార్ట్ చేసుకోగలిగామండి. ఏదైతే నా వైపు నుంచి పొరపాటుగా సోషల్ మీడియాలో తప్పుగా సర్క్యులేట్ అవుతుందో దాన్ని నేను ఖండిస్తున్నానండి. అండ్ నేను అసలు ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదని నేను ఎక్కడా చెప్పలేదండి. ఆయన వివరణ అడిగాడు, ఎక్కడ ఈ జిల్లాలో ఎంత ఉంది, ఆ జిల్లాలో ఎంత ఉన్నది చెప్పే క్రమంలో నేను చెప్పానండి. అది తప్పుగా వెళ్ళిపోయిందండి సర్క్యులేషన్లో, సోషల్ మీడియాలో. దాన్ని నేను ఖండిస్తున్నానండి. ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. అది మా ఎస్సీ గారు కూడా నాతో డిస్కస్ చేయడం జరిగింది. మేము చాలా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేయడం బట్టే ఇప్పుడు ఈ 2 రోడ్లు కూడా మనం వర్క్ స్టార్ట్ చేసుకోగలిగామని తెలిసిందండి. దాన్ని నేను మీకు తెలియపరుస్తాను. మా ఎడ్లపల్లి గ్రామం నుంచి అంగల్కూతురు దొండపూడి అక్కడికి వచ్చాడు మోతుకూరు దగ్గరికి. ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం అండి మా రోడ్డు స్టార్ట్ చేసి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు వచ్చి ఇదేటప్పటికి ఆ కాంట్రాక్టర్ ఆగిపోయారండి. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నేను చూస్తున్నాము, ఆనందబాబు గారు చెప్పని రోజు లేదు, ఆయన ట్రై చేయని రోజు లేదు. ఏమైందంటే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ గారు ఇబ్బంది పడిన తర్వాత ఆ పాత రేట్లు వేయడానికి ఎవరు ముందుకు రావట్లా. ఆనందబాబు గారు అప్పటికి మేము చెప్పినప్పుడల్లా ఆయన చేస్తున్నాడు. మాకు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మన హోమ్ మినిస్టర్ గారు వచ్చి వేటపాలెం వచ్చిన రోజు కూడా మాకు హామీ ఇచ్చి వెళ్ళారు, ఏమంటే వెంటనే ఇస్తాం, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మేము చూస్తున్నామని. కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఎవరో ఒక అతను మా రూట్లో ఇప్పుడు చావరిపాలెం దాకా అదేనండి తెనాలి కాన్స్టిట్యూన్సీ, తెనాలి దగ్గర నుంచి మాకు నడిగడపాలెం దాకా వేమూరు కాన్స్టిట్యూన్సీ బాపట్ల జిల్లా వచ్చింది. కానీ ఫలానా వాళ్ళు వేస్తున్నారని చాలా తప్పు అండి. ఎందుకంటే వేమూరు మినిస్టర్ చేశారు ఇంతకుముందు ఆయన నక్కా ఆనంద్ బాబు గారు, 2.5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వేసే కాంట్రాక్టర్లు కూడా అక్కడే దానికి సంబంధించింది. ఏదో గవ్వ మాట్లాడితే చెల్లిపోయింది, ఈ ఒక ఆయన కరెక్ట్ కాదు. ఇది ఎట్లా ఉంటుందంటే కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి ఏదో చెప్పడానికి తప్పితే మాకైతే నచ్చలేదు. అందరూ బాధపడుతున్నామండి. ఇప్పుడు ధర్నా చేయడానికి చేసేవాళ్ళం, మన చావరిపల్లి వాళ్ళు చేశారు. ఈరోజు అందరూ కనుక్కున్నారు, కాదు ఏదో కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ వచ్చిన పాత రేట్ల మీద వెళ్ళాలి కష్టం. అయినా ఈరోజు ఆ రోడ్లు వేసి మనకి ఎంతో కొంత ముందు క్లియర్ అయితే అయిపోయిందని ఆనందబాబు గారు అవనండి, మనోహర్ గారు అవనండి, రాజా గారు అవనండి, ఎవరైనా ఈరోజు మొదలుపెట్టారు. కానీ దీన్ని డివియేట్ చేసి వాళ్ళని వీళ్ళని మా మనోభావాలు దెబ్బతినేటట్లయితే మాత్రం కరెక్ట్గా చేసింది. అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామం. అయితే గత 7 సంవత్సరాల నుంచి వైసీపీ పరిపాలనలో పెదరావూరు టు కూచిపూడి లాకు వరకు ఉన్న రోడ్డు చాలా హీనస్థితికి వెళ్ళిపోయి వాహనాలు రాకపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నా కానీ పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారి కృషి వల్ల ఆ రోడ్డు మళ్ళీ నిర్మించడానికి ఆయన 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఓ రఘురామయ్య అనే ఒక వ్యక్తి, ఓ సీనియర్ జర్నలిస్ట్ కూడా అతను వక్రీకరించి కూటమి ప్రభుత్వాల్లో ఉన్న నాయకుల మధ్య విభేదాలు సృష్టించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటున్నాం మేము. కానీ ఇది కేవలం ఆనందబాబు గారి కృషి వల్లే ఈ రోడ్డు నిర్మాణం సాధ్యమవుతుంది. కాబట్టి నక్కా ఆనందబాబు గారికి అలాగే మిగతా తెలుగుదేశం నాయకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తిరుమల గ్రామం అండి మాది. మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో రఘురామయ్య అనే అతను ఎమ్మెల్యే గారిది ఏం లేదు, అంతా మినిస్టర్ గారే చేయించాడు, అది ఇదని స్టేట్మెంట్లు ఇచ్చాడు. దానికి ఖండనగా మేము ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం ఆనందబాబు గారి కృషి. ఈ రోడ్డు మొత్తం మా మినిస్టర్ కాదు, కానీ ఇది రోడ్డు వేయించింది మొత్తం ఆనందబాబు గారి కృషి.